అవంతిపురం అనే గ్రామంలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. ఆ రైతుకి రమేష్ అనే 10వ తరగతి చదివే కుమారుడు ఉండేవాడు. రమేష్ చాలా మంచివాడు, కానీ అతనికి కోపం కూడా చాలా ఎక్కువ. కానీ ఎంత కోపం వచ్చినా ఆ కోపం చిటికలో పోయేది. మళ్ళీ కోపడిన వారిని క్షమాపణ కోరేవాడు. రమేష్ ఇలా రోజు ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉండేవాడు. అతని తండ్రి వెంకయ్య అతనిని చాలాసార్లు మందలించాడు, కానీ రమేష్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఒకరోజు వెంకయ్య రమేష్తో ఇలా అన్నాడు, చూడు రమేష్, నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు నువ్వు పెరటి వెనక ఉన్న మన తలుపుకి ఒక మేకుని కొట్టు అని చెప్తాడు. వెంకయ్య చెప్పినట్టే రమేష్ ఆ తర్వాత రోజు నుంచి అతనికి కోపం వచ్చినప్పుడల్లా మేకులు కొట్టడం మొదలు పెడతాడు. కొన్ని రోజులకి ఆ మేకులతో తలుపు అంతా నిండిపోయి అందవిహీనంగా కనిపించసాగింది. ఒకరోజు వెంకయ్య రమేష్కి ఆ తలుపుని చూపించి, చూసావా నాన్న, నువ్వు కొట్టిన ఈ మేకులతో ఈ తలుపు చూడటానికి ఎంత అందవిహీనంగా తయారయ్యిందో కదా. ఇలాగే నువ్వు కోపడే కొద్దీ ఎదుటి వారు కూడా నిన్ను ఇంతే అసహ్యంగా చూడటం మొదలు పెడతారు అని వెంకయ్య రమేష్కి అర్థమయ్యే విధంగా చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నతో రమేష్, నువ్వు చెప్పింది నాకు అర్థమయ్యింది నాన్న, నన్ను నేను ఖచ్చితంగా మార్చుకుంటాను మరియు నా కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు. అప్పుడు వెంకయ్య రమేష్తో, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కొక్కటి చొప్పున తలుపు నుండి మేకుల్ని తీసివేస్తూ ఉండు అని చెప్తాడు. అలాగే నాన్న అని రమేష్ సమాధానం ఇస్తాడు. తరువాత రోజు నుంచి వెంకయ్య చెప్పిన విధంగానే కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి తలుపు నుండి ఒక్కో మేకుని తీసివేయడం ప్రారంభిస్తాడు. అతను మేకులను తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మెరుపు చిన్న చిన్న చిల్లులుగా పడడం గమనిస్తాడు. క్రమంగా రమేష్కి కోపం తగ్గి మేకులన్నిటినీ తీసివేసినా కూడా వాటి తాలూకా రంధ్రాలు మాత్రం తలుపు నిండా మిగిలిపోతాయి. అప్పుడు తలుపు చూడటానికి చాలా అందవిహీనంగా కనిపిస్తుంది. అప్పుడు వెంకయ్య రమేష్ భుజం మీద చేతిని వేసి, చూడు నాన్న, ఎదుటి వారిపై నువ్వు కోపం చూపినప్పుడు వాళ్ళ మనసులో నువ్వు ఒక మేకుని కొట్టినట్టు. ఆ తర్వాత చెప్పే ప్రతి క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది. నువ్వు ఎంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటి వారి మనసు పైన ఇలాంటి మచ్చ మిగిలిపోతుంది. కాబట్టి ఎవ్వరినీ అనవసరంగా కోపగించుకోకూడదు అని వెంకయ్య కొడుకుతో అంటాడు. వెంకయ్య మాటలోని నిజాన్ని గ్రహించిన రమేష్ తన తప్పుని అర్థం చేసుకొని మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించడు.